పల్నాడు జిల్లా పాల్వాయిగేట్ గ్రామ టీడీపీ నేత శేషగిరిరావు కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. శేషగిరిరావు తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని, అలాంటి నేతను కోల్పోవడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని సీఎం భరోసా ఇచ్చారు. బాగానే ఉంది సార్. అది హార్ట్ స్ట్రోక్ అన్నారు. అంటే ఆల్ ఆఫ్ షడన్ వచ్చిందా? అవును సార్. ఎప్పుడు ముందు చెక్ చేయించాడు? అంటే అసలు ఎప్పుడు రాలేదు సార్ హార్ట్ స్ట్రోక్. ఎప్పుడు సార్ మెడికల్ చెకప్ ఏమైనా చేశాడా? అట్లాంటి ఏం లేదు సార్ అసలు. మామూలుగా ఎంత వయసు ఎంత ఇప్పుడు? 46 ఉంటుంది సార్. 47. ఎంగేజ్. ఎప్పుడు చెకప్ చేసుకున్నట్టు ఏమి లేవు? లేవు సార్ అసలు. ఆల్ ఆఫ్ షడన్ ఇది అయిందా? అవును సార్. నువ్వేం చేస్తావమ్మా? నేను అగ్రికల్చర్ చేయండి సార్. బిఎస్ అగ్రికల్చర్ డ్రాప్ ట్రయల్స్ చేస్తాను. ఓకే, బిఎస్ అగ్రికల్చర్ చేస్తాను. అయిపోయింది సార్. ఒకసారి ఇదంతా అయినా ఒకసారి రమ్మని మాట్లాడి ఎట్లా ఇది అని చేస్తే చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను గైడ్ చేస్తాను సార్. వాళ్ళ బ్రదర్ సార్ డాక్టర్ సార్, విజయవాడ. ఇవ్వండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం బ్రదర్. మీరు ఎక్కడ పనిచేస్తారు? నేను మొన్నటిదాకా విజయవాడలోనే ఉన్నాను సార్. పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పనిచేస్తాను. తర్వాత ఇప్పుడు ఒక 4 months అవుతుంది రిజైన్ చేశాను సార్. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను. అన్నయ్యకి యూజువల్గా పెద్ద ప్రాబ్లం అయితే, మేజర్ ప్రాబ్లం అయితే ఏం లేదు సార్. నేనే బీపీ షుగర్లో చూస్తుండేవాడిని గుంటూరు వచ్చినప్పుడు అమ్మ దగ్గరికి. కాకపోతే అనుకోకుండా మరి ఈ ఇన్సిడెంట్ ఎలా అయిందో తెలియదు సార్. మోస్ట్లీ హార్ట్ ఫెయిల్యూర్ అనిపిస్తుంది. ఎందుకంటే సడన్గా అయిపోయింది సార్. ఏం తెలియదు అసలుకి. అనుకోకుండా వదిన గారు కూడా వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళారు. పక్కన చిన్న ఒక ఆమె ఓల్డ్ ఆమె మన ఇంట్లో ఉంటారు. ఆమె టిఫిన్ ఇవ్వడానికి లేచి చూసే వరకు పడి ఉన్నారంట. చూస్తే ఏం లేదు సార్. ఎప్పుడు చెక్ చేయించలేదా మీరు? మెడికల్ చెకప్ చేయించాను సార్. చేయించాను కానీ మిగతా టెస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి సార్. ఈ మధ్య కొంచెం బీపీ కొంచెం పెరుగుతుంది. ఆల్రెడీ మెడికేషన్స్ కూడా వాడుతున్నారు. కాకపోతే మరి ఇది ఎందుకైందో తెలియదు సార్. మ్యాసివ్ హార్ట్ అటాక్ అయి ఉంటుంది. ఆన్ స్పాటే చనిపోయారన్నట్టు చూసిన వాళ్ళు చెప్తున్నారు. అంటే బౌల్లో పడ్డాడు అంతే, ఇంకా లేవని కూడా లేవలేకపోయాడు. సో మ్యాసివ్ హార్ట్ అటాక్ అయి ఉంటుంది సార్.